గల్ఫ్ దేశం ఖతార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆధునిక బానిసత్వంగా భావించే కఫాలా పని వ్యవస్థను సమూలంగా రద్దు చేసింది. డిసెంబర్ 13 ఈ నిర్ణయాన్ని అమలులోకి తెస్తామని ఖతార్ కార్మిక శాఖ మంత్రి ఇసా బిన్ సాద్ అల్ జఫాలీ ప్రకటించారు. ఇకపై తమ దేశంలో పనిచేస్తున్న పని చేయగోరే విదేశీ కార్మికులను కాంట్రాక్ట్ కార్మికులుగా గుర్తిస్తామని ఆయన తెలిపారు. ఈ నిర్ణయంతో ఖతార్లో పనిచేస్తున్న భారతీయులు సహా మొత్తం 21 లక్షల మంది విదేశీ కార్మికులకు మేలు జరగనుంది. కఫాలా అంటే స్పాన్సర్షిప్ లెటర్. ఇది ఒక అభ్యర్థిని నియమించుకున్న వ్యక్తి లేదా సంస్థ దాన్ని ధృవీకరిస్తూ ఇచ్చే పత్రం. ఇది ఉంటేనే వీసా చేతికందుతుంది. ముఖ్యంగా ఈసీఆర్ జాబితాలో ఉన్న గల్ఫ్ దేశాలకు సంబంధించి ఇది తప్పనిసరి. పనిలో చేరాక కార్మికుల వీసాలు యజమానుల అధీనంలో ఉంటాయి. దీంతో యజమానుల అనుమతి లేకుండా కార్మికులు పని మారేందుకు వీలుండదు. యజమాని ఎంత ఇబ్బంది పెట్టినా అతని దగ్గరే పడి ఉండాలి. భరించలేక పారిపోతే మాత్రం జైలు, జరిమానా వంటి శిక్షలు తప్పవు. ఇళ్లలో పని మనుషులు కఫాలా వ్యవస్థ వల్ల దారుణ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. 2022 ప్రపంచ కప్ ఫుట్బాల్ టోర్నీని ఖతార్ నిర్వహించనుంది. ఆ భారీ ఈవెంట్ నిర్వహణ కోసం లక్షల కోట్ల ఖర్చుతో కొత్త స్టేడియంలు, ఇతర నిర్మాణాలను చేపట్టనుంది. ఈ క్రమంలో భారత్ నుండే కాక పలు దేశాల నుండి కార్మికులను పనిలో కుదుర్చుకోవాలనుకుంది. అయితే కఫాలా విధానానికి భయపడి చాలామంది స్టిల్డ్, అన్స్టిల్డ్ కార్మికులు ఖతార్లో పనిచేసేందుకు విముఖత ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో ఖతార్ తన కార్మిక విధానాలను మార్చుకుంటుందని ఆ దేశ అధ్యక్షుడు ప్రకటించారు. ఆ విధాన నిర్ణయాలకు కొనసాగింపుగా సోమవారం